హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కాకినాడ కోళ్ళ మార్కెట్ అనమాట. మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నట్టుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న. అలాగే ఇప్పుడు వచ్చేసిందంటే మనం కోళ్ళ మార్కెట్కి అయితే వచ్చామన్నమాట. ఈ కోళ్ళ మార్కెట్ అడ్రస్ వచ్చి అయితే మనకి ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా జీ మామిడి అనే పల్లెటూళ్ళు అనేది అయితే ప్రతి శనివారం అనేది అయితే మార్కెట్ అనేది అయితే జరుగుతుంది అన్న. పుంజులు అనేవి అయితే మనకి చాలా బాగున్నాయి చూసుకోవడానికి. అయితే ప్రైజ్లు అనేవి కూడా తెలుసుకుందాం మనం ఎంతలా చెప్తారో. ఓకే, అడ్రస్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా జీ మారేడు అనే పల్లెటూళ్ళు అనేది అయితే జరుగుతుంది అనమాట. మనకి ఇటు పక్క తీసుకున్నట్లంటే రెండు పుంజులు అనేవి అయితే బాగున్నాయి. ఫస్ట్ అయితే దీంతోనే స్టార్ట్ చేద్దాం మనం వెళ్ళాను. ఓకే, ఈ పుంజుని అయితే చూసుకుందాం మనం. అన్న అయితే లేరనమాట ఇక్కడ అట్టడానికి. పుంజు అయితే మనకి బాగుంది, ఇది చూడండి మంచి హుషారులోనే అయితే ఉందన్నమాట. అలాగే ఇక్కడ వర్షం అయితే ఎక్కువ జరుగుతుంది అనమాట అన్న. కొంచెం పర్లేదు, మబ్బు కొండడం వల్ల అది పుంజు అయితే మనకి చూడండి అంత క్లారిటీగా అయితే కనబడుతుంది. ప్రైజ్ అనేది అయితే తెలియదు అన్న మనకి ఇక్కడ అట్టడానికి. అంటే అన్న ఎవరు లేరనమాట. ఇంకో పుంజు అయితే ఉందన్న. సేతువా కూడా ఇంకోటి అనేది ఇక్కడ కడేసి అయితే ఉంచారనమాట. పుంజు మీకు ఫుల్గా అయితే చూపిస్తానన్న. అందులో అన్న అయితే వచ్చారంటే కనుక ప్రైజ్లు అనేది అయితే తెలుసుకుందాం మనం. చూడండి పుంజు అనేది అయితే మనకి బాగుంది. ఇది చూసారు కదా, దీని అయితే మనం ఫుల్గా అయితే చూసుకున్నాం అనమాట. ఇంకో మన పక్కన అయితే సేతు అనేది ఉంది, దాన్ని చూపిస్తాను అన్న. ఇప్పుడు మనం దాని దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, వచ్చేసేది మనకి సేతు అనమాట. దీని రంగు వచ్చేది ప్రైజ్ అనేది అయితే తెలియదు అన్న మనకి. పుంజులు అయితే చూడండి అక్కడ ఇప్పుడు పుంజు అనేది అయితే కట్టేసి అయితే ఉంచారనమాట. పుంజులు అయితే బాగున్నాయి అవి. మీకు ఫుల్గా అయితే చూపిస్తాను చూడండి. చూడండి మనకు పుంజు అనేది అయితే బాగుంది అన్నమాట. ఇది చూసుకున్నట్టుంటే ఓకేనా. చూసారు కదా మనకి రెండు పుంజులు అనేది అయితే చూసుకున్నాం అనమాట. మనకి అన్న అయితే ఇంకా రాలేదన్నమాట. చూద్దాం ఈ వీడియో ఎండింగ్ లోపల అయితే అన్నగారు వచ్చారంటే కనుక మనం అయితే తెలుసుకుందాం. మనకి అడ్డే పక్కన అయితే పుంజులు అనేది బాగున్నాయి. వెళ్ళి అడిగి తెలుసుకుందాం పుంజుల ప్రైజ్ అనేది ఎంత చెప్తారో. ఓకేనా, చూసారు కదా ఇక్కడ ఎక్కువగా అనేది అయితే కోళ్ళు అనేది కట్టేసి ఉంచారన్న. లోన్ అయితే ఎక్కువ మనుషులు అయితే ఉన్నారనమాట. ఈ పుంజులు కూడా మీకు చూపిస్తాను చూడండి. తర్వాత అనేది మనం లోన్కి వెళ్ళి చూద్దాం ఇంకా ఎన్ని పుంజులు ఉన్నాయో. పుంజులు అనేవి అయితే బాగున్నాయి. మనకి మార్కెట్లో వచ్చిన పుంజులు కూడా మనకి చాలా బాగున్నాయి. ఓకేనా, మనం ఇంకో పుంజు దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ మన స్ట్రైట్గానే కనబడుతుంది ఇంకోటి. చూస్తున్నారు కదా, ఇదైతే మనకి వర్షం అనేది అయితే ఎక్కువ పడ్డాయి అనమాట. ఈ వర్షానికి తడిసినట్టు కూడా ఉన్నట్టు ఉన్నాయి. ఇందాక చినుకులు అయితే పడ్డాయి అనమాట మన ఊర్లో. పుంజు అనేది అయితే చూడడానికి అయితే పుంజు అనేది అయితే బాగుంది మనకి చూసుకునేలా ఉంటే. ఓకే చూడండి అన్న, మనకి పుంజు వచ్చేసి అయితే మనకి ఎలా కనబడుతుందో. ఇది చాలా వరకు అయితే ఎక్కువ బేరలు అయితే అవుతున్నాయి అనమాట. దీనికి ప్రైజ్ అనేది అయితే మనకి 6,000 అనేది అయితే చెప్పారన్న. పుంజు వచ్చి అయితే చూసుకోవడానికి అయితే పుంజు అనేది చూడండి అన్న మనకి ఎంత బాగుంది. ఇది ఎక్కువగా అయితే దీన్ని అయితే అడుగుతున్నారు అనమాట మార్కెట్లో. ప్రైజ్ వచ్చి అయితే మనకి 6,000 అనేది అయితే చెప్పున్నారు. చూసారు కదన్నా, మనకి ఇంకో పుంజు అయితే ఉందన్నమాట అన్నగారితే. ఇది వచ్చి అయితే మనకి 8,500 అనేది అయితే చెప్తున్నారు ప్రైజు. ఈ పుంజును మనం చూసుకున్నారంటే చూడండి అన్న, పుంజులు అయితే బాగున్నాయి మనకి మార్కెట్లో. పుంజు విషయానికి వచ్చేస్తే చాలా బాగున్నాయి అనమాట. 8,500 అయితే దీని ప్రైజ్ అనేది అయితే చెప్పారన్న. 8,500 అయితే ఇది చెప్తున్నారు. ఇప్పుడు మనం చూసాం కదా, ఇది వచ్చేది మనకి 6,000 అనేది అయితే చెప్పారనమాట. 6,000 అనేది అయితే దీన్ని చెప్పారు. ఈ రెండు పుంజులు కూడా ఒకళ్ళే అనమాట అన్నగారి అనమాట. పుంజు చూసుకోవడానికి అయితే ఈ పుంజు అనేది అయితే మనకి బాగుంది. ఇది అలాగే ఈ పుంజు కూడా చాలా బాగుంది అనమాట. ఓకే, మనం ఇంకా పుంజులు అయితే ఉన్నాయి, వాటి కూడా వెళ్ళి తెలుసుకుందాం మనం అయ్యని చెప్తారు ఇంకా. ఓకేనా, ఈ కోడ్ని అయితే చూసారు కదా, మనకి ఫస్ట్ వచ్చేసి అయితే మనం రెండో కోడ్ అనేది అయితే చూసాం అనమాట. ఈ పుంజు వచ్చేసి అయితే ప్రైజ్ అనేది అయితే తెలుసుకున్నాం అనమాట. దీని ప్రైజ్ వచ్చేసి అయితే మనకి 5,000 అనేది అయితే చెప్పున్నారన్న ప్రైజు. అన్న అయితే బేరం అయితే ఉంటుందని చెప్తున్నారు. 4,500 అయితే ఇచ్చేస్తామని చెప్తున్నారు అనమాట. ఈ పుంజు వచ్చేసి అయితే మనకి 5,000 అనేది అయితే ప్రైజ్ అనేది చెప్పారన్న. 4,500 అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు. పుంజు చూసుకోవడానికి అయితే మనకి బాగుంది. ఇది అది ఇంకోటి చూసాం కదా మనం. ఇప్పుడు ఫస్ట్ చూసిన పుంజు వచ్చి అయితే మనకి ఓకే, ఇది దీని ప్రైజ్ వచ్చేసి అయితే మనకి 4,000 అనేది అయితే చెప్పున్నారనమాట. పుంజు చూసుకోవడానికి అయితే బాగుంది కదన్న మనకి. దీని వచ్చి అయితే మనకి 4,500 అనేది అయితే చెప్పున్నారు. ఈ రెండు పుంజులు అనమాట ఒకళ్ళే అనమాట అన్న. చూసారు కదా, ఇది సేతు వచ్చేసి అయితే మనకి 5,000 అనేది అయితే చెప్పున్నారు. 4,500 అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనేది అయితే చెప్పున్నారు. ఇది వచ్చేసి అయితే మనకి 4,000 అనేది అయితే చెప్పున్నారు అనమాట. ఓకే, పుంజు చూడండి, మనకి పుంజు చూసుకోవడానికి అయితే ఎంత బాగుందో. దీని ప్రైజ్ వచ్చేసి అయితే మనకి 2,500 అనేది చెప్పున్నారు. 2,500 అనేది అయితే చెప్పున్నారు అనమాట. పుంజు చూసుకోవడానికి అయితే మనకి చాలా బాగుంది. 2,500 అయితే చెప్తున్నారు అనమాట. ఈ పుంజు వచ్చేసి అయితే మనకి
చూడండి పుంజు అనేది అయితే బాగుందన్న. మనకి ప్రైస్ వచ్చేసి అయితే మనకి 2500 అయితే చెప్తున్నారు. 2500 అనేది అయితే చెప్పున్నారనమాట మార్కెట్లో వచ్చేసి అయితే మనకి ఈ పుంజు వచ్చేసి అయితే. ఇంకా ఉన్నాయన్న పుంజులు అనేది అయితే ఉన్నాయి కాబట్టి వాటి గురించి కూడా తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ పుంజు వచ్చేసి అయితే మనకి 9000 అనేది అయితే చెప్పున్నారనమాట ప్రైస్. పాల అబ్రాస్ అనేది అయితే చెప్తున్నారన్న. దీని రంగు వచ్చేసి అయితే మనకి పుంజు చూసుకోవడానికి అయితే బాగుంది. ప్రైస్ వచ్చి అయితే మనకి 9000 అనేది అయితే చెప్తున్నారు. 9000 అనేది అయితే చెప్తున్నారు అనమాట. ఓకేనా, బేరం అనేది అయితే ఏముంటుంది అని చెప్తున్నారు అనమాట. దీనికి ఫిక్స్డ్ రేట్ అనేది అయితే చెప్తున్నారు. 9000 అనేది అయితే ఫిక్స్డ్ రేట్ అని చెప్తున్నారు. పుంజు చూడడానికి అయితే మనకి బాగుంది. ఇది అబ్రాస్ అనేది అయితే చెప్తున్నారన్న. దీని రంగు వచ్చేసి అయితే ప్రైస్ వచ్చేసి మనకి 9000 అనేది అయితే చెప్తున్నారు. ఓకేనా, ఇక్కడ ఉన్న పుంజులు కూడా చూపిస్తుంది చూడండి. ఇక్కడ ఒకటి ఉంది మనకి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇంకా 3 అనేది అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ కట్టేసి అయితే. వీళ్ళని అయితే చూపిస్తాను మీకు. ప్రైజ్ అనేది తెలుసుకుందాం అన్న అయితే వస్తాయి కనుక. ఇందులో మీరు అయితే ఫుల్ అనేది అయితే చూద్దాం ఈ పుంజుల్ని. పుంజులు కూడా మనకి 3 బాగున్నాయి చూస్తున్నాయి కదా. పుంజుల విషయానికి వచ్చేసి ఇది బాగుంది మనకి చూసుకునేలా ఉంటే. దీని రంగు వచ్చి అయితే మనకి అంతలా తెలీదు. మీకు ఎవరికైనా తెలుసుంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి అన్న. ఓకే, మనం ఇంకో పుంజు దగ్గరికి అయితే వెళ్దాం. ఈ పుంజుని కూడా చూసుకుందాం మనం. ఓకే, ఈ పుంజు వచ్చేది మనకి, ఈ పుంజుని చూద్దాం అన్న. మనకి పుంజుని కూడా మనకి బాగుంది ఇది. దీన్ని కూడా కొంచెంసేపు అలా చూసి ఫుల్గా అనేది అయితే చూసి దాని దగ్గరికి వెళ్ళిపోతాం. అన్న అయితే లేడు అనమాట. అన్న ఇక్కడ అడగడానికి ప్రైజ్లు అనేది అయితే అన్న ఉంటే అన్న మన ప్రైజ్లు అనేది అయితే తెలుసుకుందాం వాడికి. ఓకే, చూసారు కదా మనకి ఇంకో పుంజు అనేది అయితే ఉందన్నమాట. చూస్తున్నారు కదా ఈ పుంజు అనేది అయితే ఉందన్నమాట అన్న. మనకి చివరిలో వచ్చి అయితే ఇంకా పుంజు అనేది అయితే ఇట్టారన్న. మనకి దాని నుంచి చూడలేదు నేను కూడా. చెట్ల మధ్యలో అయితే ఉంది ఇది, ఆడుకుంటాను చూడండి. ఇంకా చూస్తున్నారు కదా ఇది అయితే మన చెట్టు మధ్యలో అనేది అయితే కట్టారనమాట. పుంజు చూసుకోవడానికి అయితే ఇది మనకి చెట్టు మధ్యలో అనేది అయితే కట్టారనమాట. పుంజు చూసుకోవడానికి అయితే బాగుంది ఇది చూసుకునేలా ఉంటే. ఒకనే దీని అడ్రస్ ఒకనే ఇది అడ్రస్ వచ్చి అయితే మనకి ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా జీ మారేడు అనే పల్లెటూరులో అనేది అయితే ప్రతి శనివారం అనేది అయితే మారేడు అనేది జరుగుతుంది అనమాట. చాలా హడావిడిగా అయితే జరుగుతుంది అనమాట. మారేడు వచ్చి అయితే మనకి చూసుకోవచ్చు మీరు అయితే కనబడుతుంది కదా. ప్రతి శనివారం అనేది అయితే జరుగుతూనే ఉంటుంది అనమాట. అలాగే ఈ వారం అయితే మనం వచ్చానమాట. పుంజులు అనేది అయితే చాలా బాగున్నాయి, మీకు అన్నీ చూపించాను కదన్నా. పుంజులు అనేది అయితే బాగున్నాయి. మనకి పెట్టలు కూడా కొంచెం ఎదరైతే కనబడుతున్నాయి. వాటి గురించి కూడా అడిగి తెలుసుకుందాం. వాళ్ళంతా చెప్తారో ప్రైజ్లు. ఓకేనా, చూస్తున్నారు కదా వచ్చేసేద్దాం. పుంజులు అయితే చూసడానికి అయితే మనకు బాగుందన్నది. మనకి ఇంకా పుంజులు అనేవి అయితే ఉన్నాయన్నమాట. ఈ సైడ్ ఇంకా ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాం. అలాగే పెట్టలు కూడా ఉన్నాయి కదా. పెట్టలు అనేది అయితే అని చెప్తున్నారు అనేది చూద్దాం. మన బాబాయ్ గారి దగ్గరికి వెళ్దాం ఫస్ట్ అయితే. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ 2 పెట్టలు వచ్చి అయితే మనకి 35 అయితే చెప్తున్నారనమాట. 3500 అయితే చెప్తున్నారు. 3500 అయితే చెప్తున్నారు. అయ్యాను అయితే ఎంత చెప్తున్నారు బాబాయ్ గారు? ఈ 2 ఒకటే రేట్ చూస్తున్నారు కదన్నా. ఇది అది పక్కన ఉన్నాయి కూడా అంతే రేట్లు అనమాట. 3500 అయితే చెప్తున్నారు జత వచ్చి అయితే. పెట్టలు అనేది అయితే చూస్తున్నారు కదా మనకి. ఇది పెట్టలు అనేది ఆ పెట్ట అయినా సరే అంతే చెప్తున్నారనమాట. ఇంకా మనకి బోన్లు అనేది ఉన్నాయన్నమాట అన్న. ఇంకాని ఏది బయటికి తీయలేదు అనమాట. ఇంకా మనకి ఇక్కడైతే పెట్టారు, ఇది తెలుసుకుందాం మనం ఇప్పుడు. ఓకేనా, చూసారు కదా మనకి మార్కెట్ అనేది అయితే ఈ వారం అనేది అయితే ఇలా జరిగిందనమాట. ఈ అడ్రస్ వచ్చేసి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానన్న. ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా జీ మారేడు అనే పల్లెటూరులో అనేది అయితే జరుగుతుంది అనమాట. మార్నింగ్ 6 నుంచి అయితే స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఇది మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ అయ్యి 10-11 వరకు అయితే మార్కెట్ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, మన ఛానల్కి ఎవరైనా సరే ఫస్ట్ టైం వచ్చి చూసినట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను. మనం ఎక్కువగా మార్కెట్ అనేది అయితే తిరుగుతాం అనమాట. ఓకేనా, అలాగే బెల్ ఐకాన్ కూడా మీరు ఆన్లో పెట్టుకున్నారంటే మన ఛానల్ ఎప్పుడైనా సరే వీడియో వదిలిందంటే కనుక మీకు ఫాస్ట్ అనేది అయితే రీచ్ అవుతాయి అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియో అయితే తెలుసుకుందాం. బాయ్ బాయ్ అన్న.